మిత్రమా నమస్తే, నేను మీ నవీన్. వెల్కమ్ టు నవీన్ విజ్డమ్. నవరాత్రుల్లో 9 రూపాల్లో పూజించే దుర్గామాతని నవదుర్గా అని పిలుస్తాం. కానీ మొట్టమొదటి రోజు ఏ రూపాన్ని పూజిస్తామో మీకు తెలుసా? నవరాత్రుల్లో మనం మొదటి రోజు పూజించేది శైలపుత్రి, అంటే పర్వత మహారాజు హిమావత్ కూతురు. అందుకే శైలపుత్రి లేదా పార్వతి అని పిలుస్తారు. పార్వతి పూర్వజన్మలో సతిగా పుట్టినప్పుడు తన తండ్రి దక్షుడు సతీమాత భర్త అయిన పరమేశ్వరుణ్ణి చాలా అవమానిస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీమాత ప్రాణత్యాగం చేసుకుంటుంది. ఆ తర్వాత జన్మలో పార్వతిగా పుడుతుంది. పార్వతీమాతని కొత్త ప్రారంభానికి మూలంగా పూజిస్తాం. స్థిరత్వం, అమాయకత్వం, అసాధారణమైన శక్తి కలిగి ఉంటుంది. ఈ రూపంలో అమ్మవారు ఎద్దుని వాహనంగా స్వీకరించి మనలో ఉన్న ఆధ్యాత్మికతను కనుక్కోవాలని చెప్పి సూచిస్తుంది. ఒక చేతిలో త్రిశూలం పట్టుకొని భయాన్ని జయించే శక్తిగా, ఇంకో చేతిలో కమలం పువ్వు పట్టుకొని మనలో ఉన్న స్వచ్ఛతని, స్వచ్ఛమైన మనసుని సూచిస్తుంది. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా స్థిరంగా, ధైర్యంగా ఉండాలని చెప్పేసి పార్వతీమాత అస్తిత్వం మనకి సూచిస్తుంది. అమ్మవారి రెండవ రూపం గురించి రేపు చెప్తాను. జై భవాని అని కామెంట్ చేయ మిత్రమా. మరి ఉంటాను మిత్రమా.